కొత్తగల మున్సిపాలిటీలోని 19వ వార్డులో శనివారం వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గొంది లహరి వెంకటేష్ ఇంటింటి ప్రచారంలో జోరు పెంచారు. దోమడుగు గ్రామం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప గడిచిన 2 ఏళ్ల 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది శూన్యమని ఓటర్లకు పూసగుచ్చినట్లు వివరించారు. అభ్యర్థి లహరి వెంకటేష్ కు మద్దతుగా ఇన్ఛార్జి కొత్తపల్లి మాజీ సర్పంచ్ సూరారం సత్తయ్య, బీఆర్ఎస్ యువజన నాయకులు ఆచారితో కలిసి ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి బీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, రమేష్, శ్రీశైలం, మహేష్, సాయిలు, మహిళలు, యువకులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిల్లలకు కూడా 2500 ఇస్తానని అవి లేవు. ముసలోళ్ళకు మాకు కూడా 2500 ఇస్తానన్నాడు, అవి లేవు. మరి 6 పథకంలో ఒక్క పథకం కూడా లేదు. అదే అంతకు మించి ఏం లేదు. తెలంగాణ అందరికీ నమస్కారం. ఈ 19వ వార్డు లహరి వెంకటేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించగలరు. ఎందుకంటే ఇంతకుముందు చేసిన పనులు, కేసీఆర్ గారు చేసిన పనులు చాలా ఉన్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కింది, అన్ని బూటకం మాటలు చెప్పింది. ఏది అడిగినా ఇప్పుడు పని చేస్తలేరు. అందుకే ఈ 19వ వార్డు కౌన్సిలర్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుచున్నాము. అందరికీ నమస్కారం. ఈ 19వ వార్డు లహరి వెంకటేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించగలరు. ఎందుకంటే ఇంతకుముందు చేసిన పనులు, కేసీఆర్ గారు చేసిన పనులు చాలా ఉన్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కింది, అన్ని బూటకం మాటలు చెప్పింది. ఏది అడిగినా ఇప్పుడు పని చేస్తలేరు. అందుకే ఈ 19వ వార్డు కౌన్సిలర్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుచున్నాము. కారు గుర్తు కోటేయాలి, కేసీఆర్ని గెలిపియాలి.